రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం సార్. నమస్కారం. రామ్మోహన్ గారు, ట్రంప్ తన సెకండ్ టర్మ్ అడ్మినిస్ట్రేషన్లో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఎందుకు అంత అత్యవసరంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు, అంత దానిపైననే ఫోకస్ చేసి టార్గెటెడ్గా ఉన్నారు? అంటే ప్రపంచ శాంతిని కాపాడేటువంటి బాధ్యతగా చూడాలంటారా ఈ ఆతృతను? లేదు అని అంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి పేరుతో ఆయన ప్రపంచ పోలీస్ పాత్ర నుంచి వైదొలుగుతుండడానికి ఇది సంకేతంగా చూడాలంటారా? రాజా గారు, మీకు అట్లాగే రాత్రి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఇప్పటిదాకా చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే 9 యుద్ధాలు ఆపిన వాడు 1,00,000 పక్షములు తిన్న వాడికి ఒక పక్షం లెక్క అన్నట్టు పదవితో ఆపుతానుకుంటున్నాను కనిపిస్తుంది. ఎందుకంటే రెజ్యూమ్ చేంజ్ అనే ఆ పుస్తకంలో ఇద్దరు జర్నలిస్టులు రాసిన వాస్తవాలు, ఓవర్ హౌస్ లో జరిగిన వాస్తవాలు ఏమిటో మనకు అర్థమవుతుంది. అంటే ఒక దిశలో ఇంత పిచ్చిగా ఆలోచించిండా అంటే ఒక్కోసారి చాలా వైజ్ గా ఆలోచించండి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జోవాన్సే ఓ రకంగా తప్పు చేసిండే అనిపిస్తుంది. ఎందుకంటే భారత్ను మధ్యవర్తిత్వం నేర్పి సైన్యాన్ని పంపిద్దామనే ఆలోచన జోవాన్ చేస్తే భారత్ అందుకు ఒప్పుకోదు, ఏ పరిస్థితులలో భారత్ దానికి అంగీకరించదు అనే మాటను వైజ్ మెన్ గా మనకు ట్రంప్ ఇట్లాంటి విషయాలు ఆలోచించడం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జోవాన్స్ ఉపాధ్యక్షుడు ఎందుకు అట్లా మన పిచ్చిగా ఆలోచించడానికి తెలియదు, కానీ మిగతా అన్ని విషయాలను మనం ట్రంప్ విమర్శిస్తుంటాం. కానీ యుఏఈ నుంచి కానీ లేకపోతే మన భారత్ కానీ మధ్యవర్తిగా పెట్టి అవసరమైతే దళాలను పంపించే ప్రయత్నం చేస్తామనే ఆలోచన మరి ఎందుకు వచ్చింది జోవాన్స్ కు? మరి దాన్ని ఎట్లా ఖండించి వాళ్ళు ఎట్లా ఒప్పుకోరు, మోడీ నాకు అంతైతే మిత్రుడైనా సరే ఒప్పుకోరు అనే మాటను ఎందుకు దాన్ని ఊహించుడు అంటే ట్రంప్ ఒక్కోసారి వైజ్ మ్యాన్ గా ఆలోచిస్తారు అనేది నాకు ఇప్పుడే కనుక ఒకటి. రెండోది ఓవర్ హౌస్ ఏమవుతుంది అనే దాని మీద ఇద్దరు జర్నలిస్ట్ రాసింది చాలా వరకు ఉప్పందకపోతే ఎవరు రాయారు, ఉప్పులేదు పొగ కూడా అనుకుంటున్నాను. అయితే అసలు ఆ యుద్ధం నేపథ్యం చూస్తేనే మనకు ఆ 2022లో మొదలైంది. దాదాపు 4.5 సంవత్సరాలు కావస్తుంది. ఫిబ్రవరి 24, 2022 మొదలైతే నాతో సహా చాలా మంది మేము ఏమన్నామంటే ఓ వారం రోజులు ముగుతుంది అని జరుగుతూ పోల్చుకున్నాయి. ఆ యుద్ధాన్ని అయితే అత్యంత శక్తివంతమైన దేశం రష్యా, అత్యంత అల్పమైన దేశం మనకు ఉక్రెయిన్ అనుకున్నాం. ఈ రెండు దేశాల మధ్య పోరాటం ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా ఉక్రెయిన్ ఓడిపోతుంది, రష్యా గెలుస్తుంది. నేను అప్పుడు ఒక సామెత చెప్పాను, అంటే జలుబుకు మందు వాడితే 7 రోజుల్లో, మందు వాడకపోతే వారం రోజులు తక్కువైందని. ఆ రెండు పోయింది చూసాం కదా. 2022 ఫిబ్రవరి 24 యుద్ధం మొన్న ఫిబ్రవరి నాటికి 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ళు అయిపోతుంది ఆల్మోస్ట్ అది వాటికి సరిగ్గా. అంటే ఆనాటికైనా ఈనాటికైనా సోవియట్ యూనియన్ శక్తివంతమైన దేశం అంటే ఒకటి ఏంటుందో, సోవియట్ యూనియన్ లాంటిది కూడా దాన్ని కూడా బాగా తిప్పలు పెడుతుంది యుద్ధం అనే దానికి కూడా ఉక్రెయిన్ చాలా చిన్న దేశం అయినా అటు నాటో కూటమి దేశాలు కానీ ఇటు పక్కన అమెరికా కానీ పూర్తిగా ఆదుకోవడం వల్ల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది 4.5 ఏళ్ళుగా. అందుకని ఉక్రెయిన్ తక్కువ చిన్న దేశమే కావచ్చు, కానీ ఉక్రెయిన్ తక్కువ అంచనా వేసిన రష్యా కూడా పెద్ద దేశమే కావచ్చు. కానీ రెండింటి మధ్య యుద్ధం మాత్రం ఒకనాడు అంతా కలిసి ఉన్న దేశమే కదా, యుఎస్ఎస్ఆర్ కింద ఉన్నదే కదా. 91లో ఎప్పుడైతే మీకు పెరిస్ట్రాయికా వచ్చి గోర్బచేవ్ ఆనాడు అధ్యక్షుడు అయినప్పుడు తర్వాత అది విడిపోయిన తర్వాత 15 దేశాల్లో ఈ ఉక్రెయిన్ దేశం కూడా ఒకటి. కనుక ముఖ్యంగా భాష, ప్రాంతము, కులము, మతము ఇవి భావోద్వేగాలు రెచ్చగొట్టే అంశాలు ఇవన్నీ కూడా. కనుక ఇక్కడ భావోద్వేగం రెచ్చగొట్టే అంశం ఏంటంటే రష్యన్లకేమో తమ భాష మాట్లాడే వాళ్ళు ఉక్రెయిన్ ఉన్నారని. ఇది అసలు యుద్ధం మొదలైంది ఇప్పుడు కూడా కాదు, ఈయన పుట్టక ముందు అనుకోవచ్చు. అంటే పుట్టక ముందు అంటే రాజకీయాల్లో రాకముందు, ట్రంప్ రాజకీయాల్లో రాకముందు నుంచి ఉన్నది యుద్ధం. 2014 ట్రంప్ రాజకీయాలు ఎక్కడ వ్యాపారవేత్తగా ఉన్నాడు కదా. 2014 నుంచి 24 వరకు కూడా పరోక్ష ప్రత్యక్ష యుద్ధం లేకపోయినా పరోక్ష యుద్ధం జరుగుతూనే ఉంది. ఆనాడు వరకు కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకుని గురించి మొదలు పెడితే రష్యా ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది అప్పటి నుంచి ఇప్పుడు కూడా. కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఏంటంటే ఇక్కడ రష్యా మాట్లాడే ప్రజలు మీరు రష్యన్ భాషను నిర్బంధంగా తొలగిస్తూ మీ ఉక్రెయిన్ భాష నేర్పుతున్నారు అని రష్యాను తిరగబడ్డారు. రష్యా భాష మాట్లాడి తిరగబడడం వల్ల యుద్ధానికి మూలకాలు అక్కడి నుంచి కూడా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే మా దేశం నుంచి విడిపడ్డ వాళ్ళు మీరు అని దాని మీద సంస్కృతి ఒకటి కాదు, సాంప్రదాయాలు ఒకటి కావు. ముఖ్యంగా చాలా ముస్లిం దేశాలు తాజికిస్తాన్, మన చిన్నప్పుడు మేము ఆటలు ఆడుకునేవాళ్ళం. పాకిస్తాన్ అంటే జుట్టు పీకిస్తాన్ అనేవాళ్ళం. తాజికిస్తాన్, కజకిస్తాన్, కిజికిస్తాన్ రకరకాల స్థానాలు ఉన్నాయి అక్కడ. మొత్తం మీద 14 దేశాలలో ఇట్లా ఉక్రెయిన్ కూడా ఒకటి విడిపోయిన దేశాలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే అది పిల్లి మనకు ఎలక వైరం, ముంగీస పాము వైరం లాగే నడుస్తున్నది.
సరే, ఇంకోటి ఏంటంటే అసలు యుద్ధం పండుగ యుద్ధం వల్ల అమెరికాకు చాలా ఖర్చొస్తోంది. డాలర్‌లన్నీ కరిగిపోతున్నాయి. సో, యుక్రెయిన్ కోసం ఖర్చు చేస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, అవి దేశ ఆహ్, అభివృద్ధి కోసం మళ్లించాలని ఏమైనా ట్రంప్ భావిస్తున్నారా? దాని గురించే ఈ యుద్ధం ఆపాలనేది ఒక ఆలోచనకొచ్చారా? అంటే యుద్ధం ముగించడం అనంటే యుక్రెయిన్‌ను రష్యాకు అప్పగించడమే గదా! రష్యాకు వదిలేయడమే గదా! అంటే ఇప్పుడు ఒక ఇరాన్ మనకు అట్లాగే అమెరికా యుద్ధం, ఇజ్రాయెల్ ఈ యుద్ధం ముగిసింది కదా! హ్మ్. దాంతో ఇప్పుడు దీని మీద పడ్డాడని నేను అనుకుంటున్నాను. ఒరిజినల్ గా అప్పటి నుంచి ధ్యాస ఉంది కాదంటలేదు. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే ఇప్పుడు అక్కడ తీరిక లభించింది కనుక ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద పడ్డాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా యుద్ధోన్మాది ఆయనే, యుద్ధాన్ని ఆపుదాం అనుకున్నది ఆయనే కనుక ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఆపే ప్రయత్నం చేసుకుంటున్నాడు. హ్మ్. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి మూలాలు ఇక్కడ లేవు కదా అని నేను అంటున్నాను. ఇక్కడ ఈయన ఆపాలంటే మొట్టమొదలు ఇది కూడా కాంప్రమైజ్ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే మొన్నటిదాకా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఎట్లా తెచ్చిండో అదే రకం ఉక్రెయిన్ అధ్యక్షుడిని కూడా వైట్ హౌస్ సాక్షిగా వేదికగా పిలిచి నేను లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ దేశం తురాద ప్రజలకు ముక్కలైపోతుంది, ఉక్రెయిన్ హెచ్చరిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు హెచ్చరిస్తూ నువ్వు వీలైతే నీ స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని వాళ్ళకి అప్పచెప్పి చూద్దాం అన్నాడు. హ్మ్. లేకపోతే స్వాధీనం చేసుకున్న భూభాగంలోని ఖనిజాలు మాకు ఇచ్చేసి అప్పుడు మేము రష్యాతో పోరాడదాం అన్నాడు. అంటే ట్రంప్ మాటలకు నిలకడలేదు. ఒక వంకనేమో భారతదేశాన్ని ఇంకో మధ్యవర్తి దేశాలతోని మధ్యవర్తిత్వం నేర్పుదామా, అవసరమైన సైన్యాన్ని పంపుదామా మాట అంటాడు. రెండోది ఏమన్నాడు ఆయన, మొత్తం ఉక్రెయిన్ లో వాళ్ళు స్వాధీనం చేసుకున్న భూమిని మాకు ఇచ్చేసి మేము చూసుకుంటాం, ఖనిజాలతో సాయం తీసుకుంటాం అని ఇంకో మాట అంటాడు. హ్మ్. అంటే హ్మ్. సరిగ్గా ఉక్రెయిన్ అధ్యక్షుడిని చాలా అవమానించాడు. చిన్నవాడివి నువ్వు, అసలు నువ్వు ఎన్నికైన అధ్యక్షుడివైనా కాదా అని కూడా మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి ఎన్నిక ఉంటే ఎన్నిక కాలే ఆయన. అవును. ఎన్నికైన అధ్యక్షుడు కాదానికి నీకెందుకు అని, ఇంత సీన్ ఎందుకు అని కూడా హెచ్చరించాడు. హ్మ్. చూస్తుంటే మనకి ఇప్పుడు తీరిక దొరికింది కనుక మళ్ళొక్కసారి దీని మీద పడ్డాడేమో అనుకుంటున్నాను. అసలు మూలాలు ఇక్కడ లేవు కదండి. ఆటో కూటమిలో చేరడం కోసం ప్రయత్నం చేస్తే చేరకుండా ఉండాలి. పక్కలో పల్లెల్లాగా నాకు ఉంటావు రేపు పొద్దున. ఆటో కూటమిలో చేరడం అంటే ఆటోమేటిక్ వీళ్ళందరూ నీకు మద్దతుకు వస్తారు అని వద్దంటే ఆ కూటమిలో చేర్చుకోమని కూడా ఆ మన ట్రంప్ అనిపించాడు కూడా. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడితో అనిపించాడు అన్నమాట. మేము చేర్చుకోమని కూడా చెప్పి మరి అనిపించాడు. ఇప్పుడు ఏంటంటే ఈ ఇరాను అమెరికా యుద్ధం ముగిసింది కనుక ఓ రకంగా చెప్పాలంటే కాల్పుల విరమణ అది వేరే ఇదైనా 2 నెలలు కాదు కొనసాగుతుంది కనుక ఇప్పుడు రష్యాను ఎట్లా లొంగ తీసుకోవాలంటే ఈ ఉక్రెయిన్ యుద్ధంతో కొంత తీసుకొని దీన్ని బ్లాక్ మెయిల్ చేసి మొత్తం మీద ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినాం అనే పేరు తెచ్చుకోవడం చూస్తున్నాడు. మేము ఆపినాం కదా, మేము రష్యా ఇరాన్ యుద్ధం, హ్మ్. హ్మ్. అమెరికా ఇరాన్ యుద్ధం ఆపినాం కదా మేము, కనుక మీరు కూడా ఆపండి అనే మాటకు వస్తున్నది. కానీ కొరకరాని కోయగా మారిన